జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ మల్లాల నవీన్ యాదవ్కే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ డిమాండ్ చేశారు. భీమారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉప ఎన్నికల స్థానంలో మల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గతంలో ఎంఐఎం ఇండిపెండెంట్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల బాగోగులు తన లక్ష్యంగా భావిస్తున్న మల్లాల నవీన్ యాదవ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం గెలిపే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తూ గొల్ల కుర్మ సంఘ ఏకమై అధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు మోతే సమ్మయ్య యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మొండి మల్లేష్ యాదవ్, భీమారం మండల అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు వేల్పుల పర్వతాలు యాదవ్, సలహాదారు కోల కిట్టయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు కేశవేణి సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులు దారవేణి తిరుపతి యాదవ్, వేల్పుల ఐలయ్య యాదవ్, నాగరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారుల సంఘం నుంచి మరి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము. మరి గతంలో ఎంఐఎం నుంచి మరి 2 సార్ల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మెరుగైన ఓట్లతో వచ్చిన మా నవీన్ యాదవ్ అన్న గారికి మరి మరోసారి టికెట్ ఇచ్చి మరి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. మరి మా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా గొల్ల కుర్మలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఉన్న గొల్ల కుర్మలకు కూడా తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నవీన్ యాదవ్ అన్న గారికి టికెట్ ఇస్తే మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ముందుకు మా గొల్ల కుర్మలంతా ఏకమై వస్తామని తెలియజేస్తూ తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు నవీన్ యాదవ్ అన్న గారికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము మరోసారి వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము.